మినీ ప్రపంచానికి స్వాగతం. రైల్వేని ప్రజలకు దూరం చేసే కుట్ర జరుగుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ట్రైన్ టికెట్ కొనుక్కొని రిజర్వేషన్ ఖరారైన తర్వాత తీరా రైల్వే స్టేషన్కి వచ్చిన తరువాత మీరు ఎక్కవలసిన రైలు 12 గంటలు లేటుగా బయలుదేరుతుంది, లేదా సమయాన్ని రీషెడ్యూల్ చేశామని చెప్పి అప్పటికప్పుడు రైల్వే స్టేషన్లో ఎక్కువగా ప్రకటిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఒకవేళ వెయిటింగ్ చేయాల్సి వస్తే 1 గంట 2 గంటలు వెయిట్ చేయగలరు. 12 గంటలు వెయిట్ చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇటువంటి అనుభవం నాకు కూడా ఈరోజు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. నేను ఈరోజు చెన్నై నుండి విజయవాడ వెళ్ళటానికి కోరమండల్ ఎక్స్ప్రెస్లో టికెట్లు బుక్ చేసుకున్నాను. థర్డ్ ఏసీకి ఒక టికెట్ 1100 రూపాయలు చెప్పారు. రిజర్వేషన్ ఖరారైంది. ఉదయం 7 గంటలకు బయలుదేరాలి ట్రైను. నేను 6:30 గంటలకి రూమ్ వెకేట్ చేసి చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత కోరమండల్ ఎక్స్ప్రెస్ టయాన్ని రీషెడ్యూల్ చేసాం. రాత్రి 7:15కి అది బయలుదేరిద్దని చెప్తున్నారు. ఇదంతా కూడా చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే ప్రయాణికులు భద్రత లేదా క్షేమము వారి విశ్వాసాన్ని చూరగొంటేనే రైల్వే ఎక్కువ కాలం మనగలుగుతుంది. చిన్నగా అన్నిటినీ ప్రభుత్వ పరం చేస్తూ ఉన్నారు, రైల్వేని కూడా ప్రభుత్వ పరం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే రైల్వే మొఖం చూడటానికి కూడా ఎక్కువ మంది భయపడే పరిస్థితి ఉంటుంది. 12 గంటలు వెయిట్ చేయటం అంటే సామాన్యమైన సమయం కాదు అది. మరి ఎందుకు రైల్వే శాఖ ఈ రకంగా చేస్తుందో అర్థం కావట్లేదు. వచ్చేటప్పుడు కూడా ట్రైను రీచ్ అవ్వాల్సిన సమయం 5:30 గంటలు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి రావాల్సిన సమయం 5:30 గంటలైతే అది ఉదయం 8:30 గంటలకు వచ్చింది. అంటే సుమారు 3 గంటలు లేటుగా వస్తుంది. ఏ రకంగా వెళ్ళినా కూడా ప్రజలు వాళ్లే భరిస్తారని మరి రైల్వే శాఖ అనుకుంటుందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ప్రయాణికులతో రైల్వే శాఖ ఆటాడుకుంటుందని చెప్పడంలో మాత్రం ఇబ్బంది అనుమానమేమి లేదు. కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వాలు స్పందించి మెరుగైన సేవలు అందించడానికి వీలుగా రైల్వేని సరైన సమయంలో నడపడానికి ప్రయత్నించాలా, లేదా ఒకవేళ అది సాధ్యం కానప్పుడు బహిరంగంగానే చెప్పి మేము దీన్ని కూడా అమ్మదలుచుకున్నాము, ఎవరో వాళ్ళకి ఇచ్చేస్తాం పెట్టుబడిదారుల కంటే, దానికి ఇక్కడ అభ్యంతరం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పోరాడి మాట్లాడగలిగిన శక్తి ప్రజల్లో లేదు. ప్రజల తరఫున పోరాటానికి ప్రస్తుతం కమ్యూనిస్టులు కూడా ఎక్కువ మంది అందుబాటులో లేరు. కాబట్టి అటువంటి ప్రయత్నం మోడీ బీజేపీ ప్రభుత్వం చేయొచ్చు, దానికి ఎవరైనా చేయగలిగింది లేదు.